హనుమకొండలో 31వ మిలాదున్నబీ వేడుకలను ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మార్కాజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న 1000 స్తంభాల గుడి ఎదురుగా ఉన్న జకారియా ఫంక్షన్ హాల్లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మదరసా బరాఖాతియాలో వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ డిప్యూటీ మేయర్ కాజా సిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ మసూద్ పాషా, కాంగ్రెస్ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు అజీజ్ మిర్జా, మౌలానా కాజా జఫారుల్ అబేదీన్, మౌలానా అఫ్జల్ అలీ షా తదితరులు హాజరయ్యారు. ఆగస్టు 25న రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 వరకు జరిగే మహాసభలో ప్రముఖ ఇస్లామిక్ పండితులు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర, బోధనలు, శాంతి సామరస్యంపై ప్రసంగించనున్నారు. హాఫీజ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు, పోటీల్లో విజేతలకు వెండి పతకాలు అందజేయడంతో పాటు మిఠాయిలు, బిర్యానీ పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టనున్నారు. వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. इसका मतलब है कि नाम हो जाने से, किसी चीज का नाम रख देने से वो चीज बिदअत या नाजायज हराम नहीं होती। इसी तरह इसाले सवाब को अगर ढूंढा जाए तो बनामे फातिहा नहीं है, लेकिन मेहमान हो गया देर तक फिर खालम में महकने लगा देर तक। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అంత కరుణామయుడైన అల్లా నామంతో ప్రారంభిస్తూ జశ్నే ఈద్ మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పేరిట ప్రతి సంవత్సరం జకరియా గ్రౌండ్లో జరిగేటటువంటి వేడుకలు ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, అత్యంత గొప్పగా నిర్వహించడం కోసం మర్కజీ మిలాద్ కమిటీ ఏర్పాట్లను చేస్తుంది. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ. ఇది 31వ సంవత్సరపు వేడుకను మనం జరుపుకుంటున్నాం. ఈద్ మిలాదున్నబీ వేడుకల గురించి, దాని ప్రాశస్త్యాన్ని గురించి మా గురువర్యులు ఇదివరకే చెప్పారు కాబట్టి అది ఎందుకు చేయాలి, ఏమిటి, ప్రవక్త యొక్క గొప్పతనం, ఔన్నత్యం అవన్నీ కూడా మౌలానా చెప్పారు. దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయకుండా 25వ తారీఖున జరిగేటటువంటి వేడుక ఏదైతే ఉందో రాత్రి ఇషా నమాజ్ తర్వాత అంటే 9 గంటలకు ప్రారంభమవుతుంది, ఉదయం వరకు నడుస్తుంది. ఇందులో కేవలం మిలాద్ వేడుకతో పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల పరంపరలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉంటాయి, వక్తృత్వపు పోటీలు ఉంటాయి. ఆ తర్వాత ఈ విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుక రోజున బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ఎంతమంది అయితే ఈ మిలాద్ వేడుకల్లో పాల్గొంటారో వాళ్ళందరి పేర్లని డ్రాగా వేసి అందులో ఇద్దరిని ఎంపిక చేసి ఉమ్రాకి పంపడం జరుగుతుంది. ఒక మేలు, ఒక ఫిమేల్ని ఉమ్రాకి పంపుతాం. గత సంవత్సరం మనం ప్రారంభించాం, ఇద్దరిని పంపించడం జరిగింది. ఇది రెండు. ఇక మూడోది ఏంటంటే मदरसे गुजारिश है कि इसमें शिरकत भी फरमाएं और स्वाबित दायरा हासिल करें। और इस जलसे में शिरकत करने वाले तमाम लोगों में से 2 अफराद को मदीने मुनव्वरा और उम्रे का टिकट दिया जाएगा। शिरकत फरमा और ये चीज़ कुरानंदाजी के ज़रिए तय पाएगी। शिरकत फरमाइए और स्वाबित दायरा हासिल कीजिए।